అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా మహిళల నడ్డి విరుస్తూనే ఉంది. మహిళలకు అన్యాయం చేస్తూనే ఉంది. ప్రతి విషయంలో వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు కావచ్చు, ప్రతి విషయంలో మహిళలు అన్యాయం అయిపోతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న రాష్ట్ర హోమ్ మినిస్టర్ కావచ్చు, డీజీపీ గారు చెప్పారని, వాళ్ళ ఆఫీషియల్స్ ఎవరో చెప్పారని చెప్పి ఈ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పిల్లలకు సత్వరమే న్యాయం జరగాలని, ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎవడైనా విధవ ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్లకు న్యాయం జరగాలనే గొప్ప ఉద్దేశంతో దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి జీవో పాస్ చేసి మహిళలకు చిన్న పిల్లలకు భద్రత కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఆ చట్టాన్ని కూడా చూసి ఓర్వలేక మహిళల మీద కక్షతో కుళ్ళుతో ఈనాడు హోమ్ మినిస్టర్ గారు ఆ జీవోను రద్దుపరుస్తున్నాము అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలంతా కూడా తలదించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తున్నాం. దిశ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. అది వెనక్కు తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మహిళలే మీకు ఈ కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతారని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆ జీవోను పునరుద్ధరించాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగంగా రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ కలుపుకొని ఈ తీవ్రమైన ఉధృతమైన ఈ ఉద్యమాన్ని ఊవెత్తున తీసుకెళ్లి మళ్ళీ ఆ జీవోను మీరు తీసుకొచ్చే వరకు వదలమని చెప్పి తెలియజేస్తున్నా. అమ్మా, నువ్వు ఆడ మనిషివి కాదా? నీవు ఆలోచన లేదా? నీకు ఎన్ని దాడులు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అఘాయిత్యాలు ప్రతిరోజు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? నీ చట్టం ఎక్కడికి వెళ్తాంది? ఎందుకు ఇలా తయారైపోతున్నావు? అనిత గారు అర్థం కావడం లేదు. ఫస్ట్ నువ్వు రాజీనామా చెయ్యమ్మా. ఎన్నిసార్లు అడగాల? మాకే సిగ్గుపోతుంది. రాజీనామా చెయ్యి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు, మైనర్ బాలికలకు, విద్యార్థులకు జరుగుతున్నటువంటి వివక్ష వ్యవస్థల నిర్మూలన కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని చాలా పకడ్బందీగా చట్టసభల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రతి నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ముఖ్యంగా దిశ పోలీస్ స్టేషన్లు స్థాపించి మహిళలు ఎక్కడున్నా కూడా వాళ్ళ క్షణాల్లో పోలీస్ శాఖ వారు వాళ్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ రక్షణ కల్పించినటువంటి ఘనత దిశ యాప్. అటువంటి యాప్ ని ఈ రోజు కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ దానికన్నా పటిష్టం చేస్తూ ఇంకొక యాప్ ని తీసుకొస్తామని చెప్పి నిన్నటి రోజున దిశ యాప్ ని రద్దు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి మహిళ అయినప్పటికీ కూడా అంత పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి యాప్ ని మీరు తొలగించి ఈ రోజుకు నేటికి 2.5 సంవత్సర కాలం అవుతుంది. మైనర్ బాలికల మీద వయసు నిమిత్తం లేకుండా ఎన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. రాష్ట్రంలో ఇంతటి రావణ కాష్ట జరుగుతుంటే ఉన్నటువంటి యాప్ల్ని కూడా మీరు రద్దు చేస్తుంటే ఏ రకంగా మహిళలను, మైనర్ బాలికలను, ముఖ్యంగా మహిళా వ్యవస్థను ఏ రకంగా కాపాడతారో ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్యను మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మహిళలకు, మైనర్ బాలికలకు అందరికీ భద్రత కల్పించే చట్టసభల్లో కూడా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.